హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' పార్ట్ 68. ఈ స్టోరీ గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కోపంగా ఆదిత్య దగ్గరకు వచ్చి కర్రీ తీసి ప్లేట్‌లో పెడుతుంది. అది చూస్తున్న భవాని కోపంగా మనసులో, మా అన్నయ్య చెప్పగానే నువ్వు కామ్‌గా ఊరుకున్నప్పుడే డౌటొచ్చింది. నువ్వంత ఈజీగా వదలవు అని. ఇంటికి మహారాణిలా చూసుకోవాలనుకున్న నా కూతురిని ఇంట్లోనే పని మనిషిని చేస్తావా? చాలా తప్పు చేస్తున్నావు విరాట్ అని శాలిని వైపు బాధగా చూస్తూ, సారీ బేబీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం విరాట్‌కి ఎదురు తిరగలేము అని అనుకుంటూ తింటున్న భోజనం గొంతులో మింగుడు పడక నాకు ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్తుంది. శాలిని చాలా చిరాకుగా అందరికీ వడ్డించి కిచెన్‌లోనికి వెళ్ళి హ్యాండ్స్ నీట్‌గా వాష్ చేసుకుంటుంది. మంగ అక్కడికి వచ్చి, అప్పుడే అయిపోలేదమ్మా, ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేట్స్ అన్నీ తీసుకొచ్చి సింక్‌లో పెట్టాలి అని చెప్పేసరికి శాలిని కోపంగా చూస్తూ, ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి? ఎంగిల్ ప్లేట్స్ ఎత్తుకునే దానిలా కనిపిస్తున్నానా అని కోపంగా అడుగుతుంది. మంగ కొంచెం వెనుకకు జరిగి, అదంతా నాకు తెలియదు మేడం. మీ చేత కిచెన్‌లో అన్ని పనులు చేయించమని విరాట్ సార్ చెప్పారు. సార్ చెప్పిన పని చేయకపోతే మళ్ళీ నా మీద కోప్పడతారు అని భయంగా అంటుంది. శాలిని కళ్ళు ఎర్రగా మారిపోతాయి. నన్ను ఆ బెగ్గర్ గీతలాగా అనుకుంటున్నావా? ఏది చెప్తే అది చేయడానికి. ఏం చేస్తావో చేసుకో. నేను తెచ్చి నేను చచ్చిన ఆ ఎంగిలి ప్లేట్లు ముట్టుకోను అని గట్టిగా చెప్తుంది. విరాట్ గుమ్మం దగ్గర నుంచొని, అవునా? అంజలి బెగ్గరైతే మరి నువ్వెవరు? అంజలికి కనీసం సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా ఉంది. తను నా భార్య అయినా ఇంట్లో ఉంటున్నందుకు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంది. తనకి ముందు ఏ పని అలవాట్లేదు. ప్రతి పని ఇక్కడికొచ్చిన తర్వాతే నేర్చుకుంది. ఒక పూట భోజనం చేయాలి అంటే అది తను కష్టపడి సంపాదించుకున్నది అయి ఉండాలని గట్టిగా అనుకుంటుంది. చివరికి నేను వెళ్ళి ఏది ఫ్రీగా ఇచ్చినా తీసుకోదు. మరి నువ్వేం చేస్తున్నావు? అట్లీస్ట్ నీ ఓన్ మనీతో కొనుక్కున్న ఒక్క ఐటెం చెప్పు. చివరికి నీ తలలో పెట్టుకున్న హెయిర్ పిన్‌తో సహా ఎవరో ఒకరి కష్టార్జితమే. అలాంటప్పుడు బెగ్గర్ నువ్వు అవుతావు కానీ తను కాదు అని గట్టిగా చెప్తాడు. శాలిని కోపాన్ని కోపంగా చూస్తూ ఉండడంతో, నువ్వు చేసిన పనికి ఇంట్లోంచి గెంటేయలేదు, సంతోషించు. నోరు మూసుకొని మంగ ఏది చెప్తే అది చెయ్యి. అలా కాదని నోటికి వచ్చినట్లు మాట్లాడేవి అనుకో, నెక్స్ట్ మినిట్ ఇంటి బయట ఉంటావు. ఈ పనులు చేయడం నీకంత కష్టంగా ఉంటే బయటికి వెళ్ళి జాబ్ చేయి. అంతేగాని ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటాను అంటే అస్సలు ఊరుకోను అని మంగ వైపు చూస్తూ, రేపటి నుండి తన చేత అన్ని పనులు చేయించు మంగ. ఒక్కటి గుర్తుపెట్టుకో, తను ఏ పని చేసినా కిందే ఉండేలాగా చూడు. పొరపాటున కూడా నా ఫ్లోర్‌కి సంబంధించి ఏ ఒక్క పని కూడా తనకి అప్పచెప్పొద్దు అని చెప్పి శాలిని వైపు చూస్తూ, ఇంకా చూస్తున్నావేంటి? వెళ్ళి డైనింగ్ టేబుల్ క్లీన్ చేయి అని కోపంగా అనేసరికి శాలిని ఏడుపు ముఖంతో ఇంకేమీ చేయలేక డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేట్స్ అన్నీ తీసుకొచ్చి సింక్‌లో పెట్టి ఆ బౌల్స్ అన్నిటిని తీసేసి డైనింగ్ టేబుల్‌ని నీట్‌గా క్లీన్ చేస్తుంది. అందరూ హాల్‌లో కూర్చొని టీవీ చూస్తూ ఉండడంతో విరాట్ వెళ్ళి వసుంధర గారి పక్కన కూర్చుంటాడు. పద్మావతి గారు గీత వైపు చూస్తూ, గీత, నీకు తాంబూలం చేయడం వచ్చా అని అడుగుతారు. గీత, వచ్చు మేడం అని మెల్లగా సమాధానం ఇవ్వడంతో పద్మావతి గారు, నా కోసం చేస్తావా? కడుపులో ఒక రకంగా ఉంది అని అడగడంతో గీత అక్కడ నుంచి లేచి కిచెన్‌లోనికి వెళ్ళి తమలపాకులు, వక్క, సున్నం, దానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసుకొని హాల్లోకి వచ్చి కూర్చుంటుంది. గీత ఏం చేస్తుందా అని మధు అలానే చూస్తూ ఉంటుంది. గీత తమలపాకు తీసుకొని దాన్ని నీట్‌గా తుడిచి అందులో వక్క, సున్నం పెట్టి దానిని నీట్‌గా చుట్టి పద్మావతి గారికి ఇస్తుంది. పద్మావతి గారు అది తింటూ చాలా బాగుంది అని చిన్న చిరునవ్వుతో చెప్తారు. రఘుపతి గారు, గీత, అది చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది. నాకు కూడా చేస్తావా అని అడగడంతో చిన్నగా నవ్వుతూ చేయడం మొదలుపెడుతుంది. బంటి, సిరి, పూజ గుమ్మం చాట నుండి గీతకి సైగ చేస్తూ ఉంటారు. గీత విరాట్‌కి ఎదురుగా ఉండడంతో వాళ్ళ వైపు చూసి,
ఏంటి అని మెల్లగా సైగ చేసి అడుగుతుంది. బంటి మెహందీ చూపిస్తూ బయటికి రా అని పిలుస్తాడు. గీత తన చేతిలో ఉన్న తమలపాకులు చూపించి ఒక్క 5 మినిట్స్ తర్వాత వస్తాను అని చేతితో చూపిస్తుంది. విరాట్ వెనకకి తిరగకుండా లోపలికి రండి అని గట్టిగా పిలుస్తాడు. విరాట్ గొంతు వినపడి బంటి భయంతో వెనక్కి వెళ్ళబోతుంటే విరాట్ గట్టిగా బంటి నిన్నే పిలిచేది, మర్యాదగా లోపలికి రా, లేదంటే నేనే రావాల్సి ఉంటుంది అని అనడంతో బంటి సిరి భయంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చి నుంచుంటారు. పూజా సిరి ఇద్దరూ కలిసి బంటిని కొంచెం ముందుకు తోసి విరాట్ ముందు నుంచోపెడతారు. విరాట్ వాళ్ళ వైపు చూస్తూ ఏం చేస్తున్నారా బయట అని అడగడంతో బంటి గీత పక్కకు జరిగి గీత కోసం వచ్చాము అని మెల్లగా అంటాడు. వసుంధర గారు ఆశ్చర్యంగా ఈ టైంలో గీతతో మీకేంట్రా పని అని అడగడంతో సిరి అది మేడం సబ్జెక్టులో ఒక చిన్న డౌట్ ఉంది, అది అడగడానికి వచ్చాము, గీతని మాతో పంపించండి ప్లీజ్ అని అడుగుతుంది. మంగ వాళ్ళని చూసి మీరేంట్రా ఇక్కడికి వచ్చారు, మీ హోంవర్క్ కూడా ఇందాక అయిపోయిందిగా, మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. బంటి మంగ వైపు కోపంగా చూస్తూ అమ్మ గీతతో పని ఉండి వచ్చాం, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అని అంటాడు. విరాట్ బంటి చేయి పట్టుకొని ముందుకు లాగి ఏంట్రా మీ అమ్మకి ఎదురు చెప్తావా నువ్వు అని కొంచెం కోపంగా అడిగేసరికి సారీ సార్, మళ్ళీ ఎప్పుడు అలా చేయను, ప్లీజ్ గీతని మాతో పంపించండి అని అంటాడు. విరాట్ బంటి చేతిలో ఉన్న కవర్ చూసి ఏంటది అని అడిగేసరికి బంటి భయంగా ఆ కవర్ని వెనుకకు దాచేస్తాడు. గీత దొరికేశాంరా బంటి అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. విరాట్ బంటి చేతిలో ఉన్న కవర్ని లాక్కొని అందులో ఉన్న మెహందీ చూసి ఇదేనా మీ డౌట్ అని ఎటకారంగా అడుగుతాడు. బంటి ఏడుపు ముఖంతో ఏం చెప్పాలో అర్థం కాక అలానే నుంచుని ఉంటాడు. సిరి ముందుకు వచ్చి సార్ మా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది, మా ఫ్రెండ్స్ అందరూ మెహందీ పెట్టుకొని వస్తామని చెప్పారు, అందుకే గీత చేత మేము కూడా పెట్టించుకుందామని అడిగితే డిన్నర్ చేశాక వస్తాను అని చెప్పింది, ఇంకా రాలేదు అని గీత కోసం వచ్చాము అని చిన్నగా అంటుంది. రాఘవ గారు సిరి ముద్దు మాటలకు మురిసిపోతూ సిరిని దగ్గరకు తీసుకొని పోనీలేరా చిన్నపిల్లలు ఏదో ఆశపడుతున్నారు, వాళ్ళని వదిలేయి అని అంటారు. సిరి మెరిసే కళ్ళతో రాఘవ గారి వైపు చూస్తూ థ్యాంక్ యూ పెద్ద సార్ అని నవ్వుతూ ఉంటుంది. గీత తన చేతిలో ఉన్న తమలపాకుని నీట్గా చుట్టి రఘుపతి గారికి ఇస్తుంది. రఘుపతి గారు చిన్న చిరునవ్వుతో దాన్ని తీసుకొని వెళ్ళమ్మా నీకోసం మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అని అంటారు. గీత విరాట్ పర్మిషన్ కోసం విరాట్ వైపు చూస్తుంది. గీత ఏం చేస్తుందో చూడాలని విరాట్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలానే కూర్చొని ఉంటాడు. పద్మావతి గారు పోనీలే విరాట్, చిన్నపిల్లలు ఏదో ఆశపడుతున్నారు కదా, గీతని వెళ్ళని అని అనడంతో విరాట్ బయట బాగా చీకటిగా ఉంది నాని, ఆ పనేదో ఇక్కడే ఉండి చేయమను అని మెల్లగా అంటాడు. బంటి పర్వాలేదు సార్ మీరు పర్మిషన్ ఇవ్వండి, మేము బయటికి వెళ్ళి కూర్చుంటాం అని అనడంతో విరాట్ బంటి వైపు ఒక్క చూపు చూసేసరికి బంటి తన నోటిని గట్టిగా మూసుకొని కంగారుగా మీరు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాం సార్, మీరు మాత్రం అలా చూడకండి ప్లీజ్, భయంగా ఉంది అని అంటాడు. వసుంధర గారు గట్టిగా నవ్వుతూ చిన్నపిల్లలు అలా భయపెట్టుకు కన్నా అని అనడంతో విరాట్ కామ్గా టీవీ చూస్తూ ఉంటాడు. వీళ్ళని నవ్వులు చూసి శాలిని నన్ను ఇక్కడ కిచెన్లో పని మనిషిని చేసి మీరందరూ కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారా, మీ నవ్వులు ఎంతకాలం ఉంటాయో నేను చూస్తా అని కోపంగా అనుకుంటూ కిచెన్లో తన పని మొత్తం పూర్తి చేసుకొని ముఖాన్ని చిరాకుగా పెట్టి హ్యాండ్స్ని నీట్గా వాష్ చేసుకొని ఇక నేను వెళ్తున్నా అని కోపంగా మంగతో చెప్పి అక్కడ నుండి తన రూమ్కి వెళ్తుంది. శాలిని తన రూమ్కి వెళ్ళి కోపంగా అక్కడున్న ఫ్లవర్ వాస్ తీసుకొని నేలకేసి కొడుతుంది. భవానీ లోపలికి వచ్చి బేబీ అని గట్టిగా అరుస్తుంది. శాలిని కోపంగా చూస్తూ ఏంటి నా మీద అరుస్తున్నావు, బయట ఏమైపోయింది ఈ నోరు, నీ మేనల్లుడు నా చేత అడ్డమైన పనులు చేస్తున్నప్పుడు నోరు మూసుకొని కూర్చున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతుంది. చూడు బేబీ, మన టైం బాగోనప్పుడు మనం కొంచెం కామ్గా ఉండాలి, లేదు అంటే బయటకు వెళ్ళి అడుక్కు తినాల్సి ఉంటుంది, నీ చేత అడ్డమైన పనులు చేయిస్తుంటే నాకేమైనా హ్యాపీగా ఉంది అనుకుంటున్నావా, కడుపులో రగిలిపోతుంది, ఆ మంటని అలాగే ఉంచి టైం వచ్చినప్పుడు ఇంటి లిపాతిని తగిలిపెట్టేయాలి, అంతేకాని ఇలా బయటికి చూపించకూడదు అని కచ్చగా అంటుంది. శాలిని కోపంగా చూస్తూ
ఇదంతా చూసిన తర్వాత కూడా బావ నన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా మామ్? బావ జీవితంలో గీత ఉన్నా లేకపోయినా బావ నన్ను పెళ్లి చేసుకోడు. బావని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన మానుకొని ఈ ఆస్తినంతా ఎలా కొట్టేయాలో ప్లాన్ చేయి. అంతకు మించి మన దగ్గర ఇంకో మార్గం లేదు అని అంటుంది. నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు. అదంతా మీ డాడీ చూసుకుంటారు. జాబ్ తెచ్చుకుంటే ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు కదా! నాకు తెలిసిన వాళ్ళ ద్వారా రేపు నీకు అపాయింట్మెంట్ లెటర్ తెప్పిస్తాను. కొన్ని రోజులు ఆఫీస్‌కి వెళ్ళి టైం పాస్ చెయ్యి. మిగతాది మేము చూసుకుంటాము అని అక్కడ నుండి తన రూమ్‌కి వెళ్తుంది. శాలినికి ఆ పనులన్నీ చేసేసరికి చిరాకుగా అనిపించి వాష్‌రూమ్‌లోనికి వెళ్ళి ఒక 2 అవర్స్ పాటు బాత్ చేసి అప్పుడు కొంచెం రిలీఫ్‌గా అనిపించి వెళ్ళి పడుకుంటుంది. గీత సిరికి మెహందీ పెడుతూ హాల్లోనే ఉండడం వల్ల అందరూ కూడా గీతకి తోడుగా అక్కడే కూర్చొని ఉంటారు. సిరి చిన్న చిన్న చేతులకి గీత అందంగా మెహందీ పెట్టి చూసుకో అంటుంది. సిరి తన చేతులు చూసుకొని ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది. పూజకి కూడా మంచి డిజైన్ పెట్టి జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్తుంది. వాళ్ళకి పెట్టడం కంప్లీట్ అయ్యేసరికి మధు ముందుకు వచ్చి వదినా నాకు మెహందీ పెడతావా అని అడుగుతుంది. మధు గీతని వదిన అని పిలవడంతో విరాట్ ఏమంటాడు అని అక్కడున్న అందరూ భయంగా అలానే చూస్తూ ఉంటారు. వసుంధర గారు కోపంగా మధు వైపు చూస్తూ విరాట్ ఇప్పుడిప్పుడే కొంచెం మారుతున్నాడు. ఈ మధు అది కూడా చెడగొట్టేలాగా ఉంది అని కోపంగా అంటారు. గీత అయితే షాక్తో అలానే చూస్తూ ఉంటుంది. విరాట్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటాడు. అందరూ విరాట్ వైపు చూస్తూ ఉండడంతో విరాట్ వాళ్ళ వైపు చూస్తూ ఏమైంది, ఎందుకు అంతా నా వైపు చూస్తున్నారు అని గీత వైపు చూస్తూ దయ్యంలో చూస్తావేంటి, మెహందీ పెట్టమని అడుగుతుంది కదా, తనకు మెహందీ పెట్టు అని టీవీ వైపు చూస్తూ అంటాడు. అది విన్న అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని అమ్మయ్య అనుకుంటారు. వసుంధర గారు బ్రతికిపోయావు మధు, విరాట్ సీరియస్గా తీసుకున్నట్లయితే నీ కట్ల కాడతో సన్మానం చేసేదాన్ని అని మనసులో అనుకుంటూ ఉంటారు. మధు తన గుండె మీద చేయి వేసుకొని బతికిపోయాను రా దేవుడా, పిలవడానికైతే పిలిచాను కానీ విరాట్ అని ఎలా రియాక్ట్ అవుతాడని భయంతో చచ్చిపోయాను అని అనుకుంటూ గీత వైపు చూస్తూ మా అన్నయ్య పర్మిషన్ ఇచ్చాడు కదా పెట్టు అని చెయ్యి ముందుకు చాపుతుంది. గీత కోపంగా చూస్తూ సారీ మేడం, ఇప్పటి వరకు కూర్చోవడం వల్ల బాగా బ్యాక్ పెయిన్గా ఉంది, పెట్టలేను అని ఎటకారంగా అంటుంది. అది విన్న మధు ఏడుపు ముఖంతో అన్నయ్య అని పిలుస్తుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని వదిన అన్నందుకు బాగా కాలినట్టుంది అని అనుకుంటూ ఏంటి అని అడుగుతాడు. వాళ్ళిద్దరికీ బాగానే పెట్టింది, నాకు పెట్టమంటే బ్యాక్ పెయిన్ అంటుంది, ఇదెక్కడి న్యాయం అని అడుగుతుంది. విరాట్ గీత వైపు చూస్తూ నువ్వు అడిగిన విధానాన్ని మార్చు అప్పుడు తనే పెడుతుంది అని అనడంతో మధు అడిగే విధానాన్ని మార్చాలా అని ఆలోచిస్తూ గీత వైపు చూస్తూ గీత మెహందీ పెట్టువా ప్లీజ్ అని అడుగుతుంది. గీత చిరుకోపంగా చూస్తూ కూర్చోండి మేడం అని కచ్చగా అంటుంది. పద్మావతి గారు ఇందాక అడిగితే బ్యాక్ పెయిన్ అన్నావు, ఇప్పుడు ఎలా పెడతానంటున్నావు మనవరాలా అని కోపంగా అడిగేసరికి అయ్యో మేడం, తమరేమో మా సారు వాళ్ళ చెల్లెలు, నేనేమో సర్వెంట్ని, మరి వచ్చి అడిగినప్పుడు నాకు ఎలా ఉన్నా నేను ఆ పని అయితే చెయ్యాలి కదా అని ఎటకారంగా సమాధానం ఇస్తుంది. అది విన్న పద్మావతి గారు విరాట్ వైపు కోపంగా చూస్తూ అది అలా మాట్లాడడానికి కారణం నువ్వు కాదా కృష్ణ అని మెల్లగా అంటారు. విరాట్ నాకేం సంబంధం లేదు అన్నట్లుగా పాకెట్లో చేతులు పెట్టుకొని నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నా అని అక్కడ నుండి తన రూమ్కి వెళ్తాడు. వసుంధర గారు చిన్నగా నవ్వుతూ మీరు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అత్తయ్య అని అనడంతో ఎక్కడికి వెళ్తాడు, అతి త్వరలో మన హెల్ప్ కావాలని మన దగ్గరికి వస్తాడు చూడు అని వసుంధర గారికి మాత్రమే వినపడేలాగా అంటారు. గీత మధుకి మెహందీ పెట్టి ఇక నేను వెళ్తాను మేడం అని తన రూమ్కి వెళ్తుంది. శాంతి గారు మధుని దగ్గర తీసుకొని నా బంగారు తల్లి, నువ్వు ఎలా అయినా తెలివిగల దానివి, ఒక్క క్వశ్చన్ అడగకుండా విరాట్ మనసులో ఏముందో తెలుసుకునేలాగా చేశావు అని పొగుడుతూ ఉంటారు. మధు ఆ పొగడతలకి ములగ చెట్టు ఎక్కి కూర్చొని మరి మధు అంటే ఏమనుకుంటున్నావు పిన్ని, మనలో ఇలాంటి టాలెంట్ చాలా ఉంది, మీరు జాగ్రత్తగా వాడుకుంటే మీకు చక్కగా ఉపయోగపడుతుంది, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది అనుకోండి అని నవ్వుతూ ఉంటుంది. వసుంధర గారు తన చెవి పట్టుకొని మెల్లి తిప్పుతూ మొలక చెట్టు ఎక్కింది చాలులే కానీ విరాట్ కనుక కోపంగా రియాక్ట్ అవ్వాల్సింది,
పెళ్లి కొడుకు లేకుండానే నీకు పెళ్లి చేసేదాన్ని అని అంటారు. మధు బొంగమూతి పెట్టుకొని మీరు చేయలేని పని నేను చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వక మళ్ళీ నన్నే కోప్పడతారా అని అంటుంది. రాఘవ గారు వసుంధర గారిని కోప్పడుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ వసు నా కూతురు జోలికి వస్తే అస్సలు ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు. మధు రాఘవ గారిని హక్ చేసుకుని థ్యాంక్ యూ డాడ్, ఈ తల్లి కొడుకు టార్చర్తో నాకు పిచ్చలెగుస్తుంది తెలుసా అని అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.